ఏంటండి, రేపటికి కిరాయి చెల్లించాలి. మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడేం చెయ్యాలి? అంతా దేవుడే చూసుకుంటాడు. సరే కానీ జేమ్స్కి జాబ్ దొరికిందంట. ఏమో తెలీదు, అడుగుతాను జేమ్స్ని. అమ్మో 7:30 అయిపోయింది, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఈ జేమ్స్ ఎక్కడున్నాడు? జేమ్స్, జేమ్స్ ఎక్కడున్నావు? నాన్నగారు, కొంచెం పని మీద బయటికి వచ్చాను నాన్నగారు. సరేరా, అమ్మని పిలుచుకొని రా, ఫ్యామిలీ ప్రేయర్కి టైం అవుతుంది. సరే నాన్నగారు. మార్క్స్ వార్త 12:30 నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నాకు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమో, దేవుని చిత్తం, దేవుడు ఎలా చేస్తే అలా. ప్రభువా, మాకు మార్గం చూపించు. నీ సమయానుసారం మాకు సహాయం చేయి ప్రభువా. నిద్ర వస్తుంది, పడుకుంటాను. నానా, జేమ్స్ నీకేమన్నా జాబ్ దొరికిందా? పని వెతికినా దొరకట్లేదమ్మా. ఓ, దొరకలేదా? సరేలే. రేపే కిరాయి చెల్లించాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు. రేపు నేను ఎలాగైనా కట్టాలి. ఎలా కట్టాలి? డబ్బులు కూడా లేవు. ఒకసారి ప్రార్థన చేస్తా. ఎస్, దేవుని దయ వల్ల నాకు జాబ్ దొరికింది. ఇప్పుడు వెళ్ళి అమ్మా నాన్నలకు చెప్పాలి. అమ్మా, నాన్న ఎక్కడున్నారు? నాకు దేవుని దయ వల్ల జాబ్ దొరికింది నాన్న. ఏంటి, నిజంగానా? నువ్వు విన్నది నిజమే అమ్మా, నిజంగానే నాకు జాబ్ దొరికింది దేవుని దయ వల్ల. దేవునికే స్తోత్రాలు కలుగును గాక. అమ్మయ్య, మొత్తానికైతే జేమ్స్కి జాబ్ దొరికింది. ఏంటండి, మన బాబుకి జాబ్ దొరికిందంట. నిజంగానా? అవును, నిజమే. అందుకే మనం దేవుని భక్తులు కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అమ్మ, జాబ్ దొరికింది కానీ ప్రయాణానికి ఖర్చు లేవు. అబ్బా, ఇంకో ఇబ్బంది వచ్చి పడిందే. అబ్బా, మళ్ళీ ఇంకో ఇబ్బంది వచ్చి పడింది. దేవుడా, ఏంటి దేవుడా, ఎప్పుడలా ఏదో ఒక ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా బిడ్డ, భయపడకము. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు సహాయం చెయ్యాలో. ఏం చేస్తున్నావు? విశ్వాసం ఉంచకు, వాళ్ళు నీకేం చెయ్యరు. చూసావా, ఏదో మంచి కార్యం జరిగింది అనుకునేసరికి ఇంకో ఇబ్బంది వచ్చింది. అలానే ఉంటుంది, నమ్మకు, వదిలేయ్, పక్కన పెట్టేయ్. ఏంటండి, జేమ్స్కి జాబ్ దొరికింది కానీ ఖర్చులు సరిపోవండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యు, దేవుడు మనకి జాబ్ ఇస్తాడేమో. అమ్మ, మా ఫ్రెండ్ డానియల్ అన్నాడు కదా, వాడు ఇందాక డబ్బులు ఇచ్చాడమ్మా. ఎందుకురా నాకు ఈ డబ్బులు ఉంచుకోరా, ఎందుకు నాకు ఇస్తున్నావు అని అడిగితే వాడు అన్నాడు, ఏమోరా, దేవుడు నీకు ఇవ్వమని చెప్తున్నాడేమో, నా మైండ్ అలా చెప్తుంది నాకు, అందుకే నీకు ఇస్తున్నాను, ఉంచుకోలే, దేవుడు నీకు సహాయపడతాడేమో, ఉంచుకో అని అన్నాడమ్మా. దేవుడికి స్తోత్రాలు కలుగునుగాక. ఓ, నిజంగానా? దేవుడు మనకి అన్ని విధాలా సహాయపడుతున్నాడు. ఏంటండి, దేవుడు మనకి చాలా సహాయపడుతున్నాడు తెలుసా. మన బాబుకి వాళ్ళ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు. దేవుడు ఎంత కనికరపూర్ణుడో. చూసావా, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. మనం చేసే ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని భయతలు కలిగి ఉండాలి. చూసారా, ఇప్పటి వరకు మనం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలంటే, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ,
నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపగలను. మార్కు సువార్త 12:30 అన్న చెప్పినట్టు ఈ విధంగా మనం లేకపోతే దేవుని దయని పొందుకోలేము. దేవుని కంటే దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ఇదే దేవుడు మనకి చెప్పిన దేవరహస్యం. ఎందుకంటే సృష్టికర్త, వినాశకుడు, క్రియేటరు ఆయనే కాబట్టి ఆయన్ని కాలే పట్టుకోవాలి మనం. అప్పుడు మనకు అన్ని విధాలుగా మేలే జరుగుతుంది. అందుకే మనుషులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి యేసయ్యే నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన ద్వారా మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్తామని కనుక్కోవాలనేదే మా ఈ చిన్న సందేశం.